హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ పండగ ఎలా జరుపుకున్నారో మనకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి సందర్భంగా వినుకొండలోని పద్మావతి నగర్లో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీని మీకు కూడా చూద్దామని వీడియో అయితే తీసాను. ఇక్కడైతే ఆల్రెడీ కనిపిస్తుంది కదా ముగ్గుల పోటీలు అంటే ఇంక సిమెంట్ రోడ్డుకి 5x5 ఆ డైమెన్షన్లో బాక్సులు అయితే ఏర్పాటు చేశారు. ముగ్గులు వేశారు చాలామంది. చాలా అయితే బాగున్నాయి. కొన్ని అయితే వాళ్ళకు వచ్చినట్టు వేశారు. ఈ ముగ్గు చూసారా, దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్దని అనుకుంటున్నారు. ఫస్ట్ ప్రైజెస్ ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ ఏసీ, తర్వాత వాషింగ్ మిషన్, తర్వాత వెట్ గ్రైండర్, తర్వాత మిక్సీ, అలాగే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి స్టాండ్ ఫ్యాన్. కాబట్టి ఎవరికి వాళ్ళు పోటీకి తగ్గకుండా బాగా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి వేశారు. వరుసగా అయితే రోడ్డుకి దాదాపు ఒక 100 మందికి పైగా పార్టిసిపేట్ చేశారు. అంటే డిజైన్ ముగ్గులు వేసేవాళ్ళు ఒకటి, చుక్కల ముగ్గులు వేసేవాళ్ళు ఒకటి. డిజైన్ ముగ్గులు దాదాపు 100 మంది అయ్యారు. చుక్కల ముగ్గులు కూడా 100 మంది అయినట్టున్నారు. దాదాపు ఒక 200 మంది దాకా వేసినట్టున్నారు. చూసారా ఈ చుక్కల ముగ్గుది డిజైన్ ఎంత బాగుందో. నాకైతే మొత్తం అబ్జర్వ్ చేస్తే ఒక 5-6 ముగ్గులు తప్ప అంతగా ఏమీ నచ్చలేదు అంటే ఇంకా పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ కాంపిటీషన్కి వచ్చి అందరి ముందు ఎటువంటి షై ఫీలింగ్ లేకుండా పార్టిసిపేట్ చేయడం అనేది గొప్ప విషయం. ఎవరైనా సరే ఎంతది వేశారు ఎలా వేశారు అనేది కాదు. కొంతమంది అయితే చిన్నపిల్లలు అంటే 10 years పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే వెంకటేశ్వర స్వామి చూడండి చుట్టూ డిజైను వాకిళ్ళు అట్లాగా. ఇక్కడేమో వినాయకుడు ఫ్లవర్ డిజైన్లో ఆ చుక్కలు వేశారు, చుక్కల ముగ్గు. ఇక్కడేమో నారదుల వారు, హరిదాసు అలాగే రథంలాగా. ఇక్కడేమో భోగికొండ, ఇక్కడ ఒక అమ్మాయి డిజైన్ టైపు, ఇక్కడేమో మధ్యలో అమ్మవారు, చుట్టూ డిజైన్. చాలామంది ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ వేసినట్టున్నారు. వెంకటేశ్వర స్వామి థీమ్ కూడా ఒక 3-4 వేశారు. తర్వాత ఇంక మిగతా వాళ్ళందరూ భోగికి, సంక్రాంతి ఈ రిలేటెడ్ థీమ్ అనేది ఖచ్చితంగా చూపించారన్నమాట ప్రతి ముగ్గులో కూడా. చూసారా ఇది కూడా బాగుంది, కలర్ కాంబినేషను అదంతా కూడా. రోడ్డుకి అటువైపు ఇటువైపు అనమాట, 2 వైపులా వేశారు. చాలా కోలాహలంగా ఉంది. ముందు సందడిగా ఉందన్నమాట. ప్రైజ్ ఎవరికి వచ్చింది రాలేదు అది వేరే విషయం. ముగ్గులు మాత్రం చాలా చక్కగా వేశారు. ఇక్కడైతే శివయ్య బొమ్మ, అలాగే వినాయకుడు. ఇది చూడడానికి మనకి బాగా కుదురుగ్గా లేదు అనిపిస్తుంది, కానీ దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది అనమాట. వేసేటప్పుడు టెన్షను. గంట మాత్రమే టైం ఇచ్చారు. ఆ గంట లోపలే మొత్తం ఫిల్ చేసి రాయాలి అంటే వేసే వాళ్ళకి షివరింగ్ వచ్చేసిద్ది అనమాట. కాబట్టి వాళ్ళ ఎఫర్ట్ని మనం మెచ్చుకోవాలి. ఇదేమో అయోధ్య రామ మందిరానికి రాముల వారు, సీతాదేవి, అలాగే లక్ష్మణ స్వామి అటు వెళ్తున్నట్టుగా థీమ్ వేశారనమాట. ఇక్కడేమో అమ్మవారి వాహనము. కాకపోతే వాళ్ళకి టైం సరిపోలేదు అనుకుంటే ఇంక అంతవరకే ఫిల్ చేశారు. పక్కన చూసే వాళ్ళకి వేయండి, ఫాస్ట్గా వేయండి అనిపిస్తుంది, కానీ వేసేటప్పుడు బాగా టెన్షన్గా ఉండిద్ది అనమాట. ఎటువంటి చాక్ పీసులు కానీ, లేకపోతే జల్లెళ్ళు, లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్, ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఇవేమి యూజ్ చేయకూడదని చెప్పారు. అట్లా యూజ్ చేస్తే మాత్రం ఆ ముగ్గుని ఎలిమినేట్ చేస్తామని ముందే చెప్పారు. అక్కడక్కడ మానిటర్ చేస్తున్నారు అనమాట నిలబడి. ఎవరి హెల్ప్ తీసుకోకూడదు, ఎవరి ముగ్గు వాళ్ళే వేసుకోవాలి. ఎటువంటి డెకరేటివ్ ఐటమ్స్ అనేవి యూజ్ చేయకూడదు. అవన్నీ రిస్ట్రిక్షన్స్ ముందే చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక కాన్సెప్ట్, ఒక మోటివేషన్ లాగా తీశారనమాట లేడీస్ గురించి. ఇది కూడా కొంచెం బాగుంది. అన్నీ కూడా వేశారు దీంట్లో. అలాగే మంచి మెసేజ్ ఓరియంటెడ్ టైప్ లాగా డ్రా చేశారు. ఇక్కడ కూడా అమ్మవారి ఫేసు, మిగతా అంతా బాక్స్ ఫిల్ చేసి ఇట్లా. ఇక్కడేమో చిన్ని కృష్ణుడిది మాత్రం ఇది ఒకటే వేశారు. శివుడి బొమ్మలు, అలాగే ఇక్కడేమో రాముల వారు, హనుమాన్ ఇద్దరి ఫోటో అనమాట. అట్లాగే చివర వరి కోసేది సంథింగ్ అట్లాగే లేడీస్ది. ఇక్కడ ఇదంతా కూడా సంక్రాంతి థీమ్. ఇట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరికి తోచింది వేస్తున్నారు. అక్కడైతే ఇంకా జడ్జెస్ అటువైపు లైన్ మొత్తము కూడా చూసుకొని ఇంక ఇటువైపు లైన్కి వస్తున్నారనమాట. వాళ్ళకి నచ్చింది ఇంకా మార్క్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. రోడ్డుకి ఒకవైపు చుక్కల ముగ్గులు, ఒకవైపు ఏమో గీతలు, అంటే ఓన్గా డిజైన్ వేస్తాం కదా అటువంటి ముగ్గులు. ఇకైతే ఒక 3 members అనమాట జడ్జెస్ లేడీస్. ఇంకా వరుసగా చూసుకుంటూ వస్తున్నారు.
1 by 1 ఇక్కడ ఒక పక్క చూసారు, అక్కడేమో కలర్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఒక ఆవిడ ఊరికే ప్లెయిన్గా పార్టిసిపేట్ చేయాలని వచ్చిందనమాట. ఇక ఇదైతే ఇప్పుడు నిలబడ్డారు కదా, అక్కడ నిలబడిన ముగ్గు నాదే అనమాట. అసలు టెన్షన్లో నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళబోయేదాకా ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, అక్కడికి వెళ్ళాక మళ్ళీ అది సరిగ్గా రాకపోతే బాగుండదు ఇది అనుకున్నాను. చివరికి ఇది వేసాను అనమాట. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఏ ముగ్గు దగ్గర ఆగలేదు కానీ అక్కడ ఆ లైన్లో ఈ ముగ్గు దగ్గర కొంచెం డిస్కస్ చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి కాన్సెప్టే అటువైపు లైన్లో కూడా వేశారు కదా, దీనికంటే అది బాగుందని అనుకుంటుంటే పక్కన వాళ్ళు విన్నారనమాట. నాకు టైం సరిపోక చివరంతా కూడా అలా ప్లెయిన్గా వదిలేశాను. ఇంకా దానికి కూడా ఏదైనా ఖచ్చితంగా డిజైన్ గీసుంటే బాగుండేది అనిపించింది తర్వాత. ఇదేమో నా పక్కన ఆవిడేసిన ముగ్గు అనమాట, సేమ్ అదే కాన్సెప్ట్. ఇంక ఇవి ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు వరుసగా వేసేసారు. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, ఎవరికి ఎలా కావాలంటే అలాగా. ఇంకా చాలాసేపు అయితే ఉన్నామన్నమాట. జడ్జెస్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా ఎప్పటికీ కూడా అనౌన్స్ చేయకపోతే నేనైతే ఇంటికి వెళ్ళాను. బాగా స్టేజ్ అయితే ఏర్పాటు చేశారనమాట అందరికీ. ఇదేనమాట స్టేజ్. ఎమ్మెల్యే గారు, జీవీ గారు వచ్చేలోపు ఇంక ఇట్లా పిల్లల్ని అయితే స్టేజ్ మీదకి ఎక్కించి కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట, సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేయించడం, క్వశ్చన్స్ అడగడం, లేకపోతే గేమ్స్ పెట్టడం అలాంటివి చేస్తున్నారనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా. ముగ్గులు వేసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ స్టేజ్ చైర్స్ అన్ని ఏర్పాటు చేస్తే అక్కడ కూర్చొని ఉన్నారు. భోజనాలు కూడా ఉన్నాయని చెప్పారు, కానీ బాగా చలేస్తుంది. ఇప్పుడే అనమాట ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిని స్టేజ్ మీద పిలుస్తున్నారు. ఇంకా నేనైతే లేట్ అవుతుందని ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాను. విన్నర్స్ కూడా ఎవరో తెలియదు అనమాట, అనౌన్స్ చేసే లేట్ అవుతుందని. ఇక్కడేమో కోలాటం ఉందంట, కోలాటానికి అట్లా ఏర్పాటు చేశారు. విన్నర్స్ని అనౌన్స్ చేసే వరకు ఉందామనుకున్నాను. ఎవరికి ఏసీ వచ్చింది, వాషింగ్ మిషన్ ఎవరు గెలుచుకున్నారు, ఆ ముగ్గు ఎలా ఉందో చూద్దామని అనుకున్నాను. కానీ ఎమ్మెల్యే గారు వచ్చేసరికి లేట్ అయింది. అది అప్పుడే అనమాట వస్తున్నారు. ఇంకా ఆయన వచ్చి మళ్ళీ స్పీచ్ ఇదంతా ఇంకా లేట్ అవుతుంది, అప్పటికే బాగా మంచు పడుతుందని నేనైతే ఇంటికి బయలుదేరా అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ముగ్గులన్నిటిలో కూడా మీకు ఏ ముగ్గు బాగా నచ్చిందో మనకైతే ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ ఏరియాలో ముగ్గులు పోటీ పెట్టారా లేదో చెప్పండి.